నమస్తే 3 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉత్తరాఖండ్ గంగా నది వద్ద ప్రార్థనలు నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ. దగ్గుబాటి ఎవరు చేయని సాహసం చేశారు సీఎం చంద్రబాబు. రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మంత్రి నాదెండ్ల మనోహర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉత్తరాఖండ్లోని ముఖ్వాను సందర్శించి శీతాకాలపు గంగామామ ఆలయంలో ప్రార్థనలు చేశారు. గంగోత్రి చేరుకోరని శీతాకాలంలో భక్తులు ఇక్కడ గంగమామను పూజిస్తారు కాబట్టి ఈ పవిత్ర స్థలం లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. शीदंतरिक्षगुंशीष्णोदुः शवमृततः विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु कुलगंगा मैया की जय. पापापहार दुर्तारि तरंगधारि शवमृततः विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु कुलगंगा मैया की जय. पापापहार दुर्तारि तरंगधारि इंद्रो बृहस्पतिः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः शेखराय किल्लदी सोणादि संसेविता देया पाप विनाशनी मकर कुमावाता मावाजात वेदो लक्ष्मी मनवगामिनी यस्यामृविंदेयाम गाम संपुर्गानम असपूर्वामृतमध्याम आस्तिनाद प्रमोदनम श्रम देवी मुपभे श्रमामदे दुस्ताम काम सोस्मिताम भिन्न प्रकाराम मात्राम ज्वलन्ति पुत्रपताम सर्वेन्द्रि पद्मे सिताम पद्मन्नाम ताम होपय्यम श्रीम शीदंतरिक्षगुंशीष्णोदुः शवमृततः विश्ववेदाः स्वस्ति नस्तारक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु कुलगंगा मैया की जय. पापापहार दुर्तारि तरंगधारि इंद्रो बृहस्पतिः स्वस्ति नः पूषा विश्ववेदाः మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రపంచ తత్వ నాయకత్వంపై అధ్యయనం చేసి పుస్తకం రాశారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విశాఖపట్నంలో దగ్గుబాటి రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు నా తోడలుడు ఎన్టీఆర్ వద్ద ఇద్దరం అన్ని నేర్చుకున్నాం. ఆయన ఓ పుస్తకం రాస్తారని నేనెప్పుడు అనుకోలేదు. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావు ఎవరూ చేయని సాహసాన్ని ఆయన చేశారు. ప్రపంచ చరిత్రలో ఆది నుంచి ఇప్పటి వరకు మొత్తం వివరాలను పుస్తకంలో పొందుపరిచారు. ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనిపిస్తారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనతో అందరం ఆవేదన చెందాం. గీతం వంటి ఉత్తమ విద్యా సంస్థను ఏం చేశారో చూశారు. ఇటీవల ఎన్నికల్లో దగ్గుబాటి పురంధేశ్వరి చొరవను అందరం చూశాం. రాష్ట్ర ప్రజలకు మంచి చేసేందుకు అది ఉపయోగపడిందని చంద్రబాబు అన్నారు. కలిసి ఉన్నాం 40 ఏళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించలేదు. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి, కానీ ఆయన రైటర్ కాదు, ఇప్పుడు కూడా కాదు. కానీ రైటర్ కానటువంటి రైటర్ ఈయన, రచయిత కానటువంటి రచయిత. ఈరోజు ఏదైతే అటెంప్ట్ చేశారో అది కూడా చూస్తే ఎవరు చేయనటువంటి పుస్తకం కోసం చేశారు. ఆ విషయాలు కూడా మనం ఒకసారి మాట్లాడుకుంటాం. అదే సమయంలో దగ్గుపాటి పురంధేశ్వరి గారు
ఇటీవల ఎన్నికలు నేను చూశాను వారిని. వారు చూపించిన చొరవ కానీ, వారు నడిపించిన విధానం కానీ, దానివల్ల మళ్ళీ రాష్ట్ర ప్రజలకు ఒక మంచి జరగడానికి ఉపయోగపడింది. వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక చారిత్రక అవసరం మొన్న ఎన్నికలు. అందరూ ఆవేదన పడ్డాం. గీతం లాంటి వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ని ఏం చేశారో మీరు చూశారు. ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ రావాలని కోరుకునే సమయంలో ఇక్కడ డెమాలిషన్ చేసే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. అలాంటివన్నీ మనం చూసాం. అయినా కూడా ఈరోజు ఇక్కడనే భరత్ కూడా ఉన్నాడు. కానీ ఆయన కష్టం ఇంకా లేదు దీంట్లో, ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యింది. కానీ మూర్తి గారిని చూశాను. ఆయన ఒక చరిత్ర సృష్టించాడు. భావి తరాలకి ఓసారి ఒక్కొక్క చరిత్ర. ఆయన కూడా చూసి నేను అడిగాను ఒకరోజు, మీరెందుకు గీతం ఇన్స్టిట్యూట్ పెట్టారని అడిగాను. ప్రతి ఒక్కరి జీవితంలో, ఎందుకంటే ఈరోజు వెంకటేశ్వరరావు గారు రాసిన పుస్తకం ప్రపంచ చరిత్ర. ప్రపంచ చరిత్ర కూడా ఇప్పుడే వెంకయ్యనాయుడు గారు మాట్లాడినట్టు మనుషుల్లో ఆ సమయంలో కలిగే ఆవేశాలు కానీ, ఆ సమయంలో కలిగే ఒక ఎమోషన్స్ కానీ డిస్టర్బ్ అయినప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి గీతం యూనివర్సిటీ చూస్తే మూర్తి గారి రెండో అబ్బాయికి సీట్ ఇవ్వలేదు. ఏదైతే విజయవాడలో ఉన్నటువంటి సిద్ధార్థ ఇవ్వకపోతే, నేను అడిగితే సీట్ ఇవ్వలేదు, నీకంటే పెద్ద ఇన్స్టిట్యూట్ పెడతా, గొప్ప ఇన్స్టిట్యూట్ పెడతా అని గీతం స్టార్ట్ చేసిన వ్యక్తి మూర్తి గారు. ఇది నమ్మడానికి శక్యం కాదు, కానీ ఇది వాస్తవం. ఆయన చెప్పిన మాటలు ఇవి నాకు. అలాంటివి చరిత్రలో చాలా జరిగే పరిస్థితి వస్తుంది. అందుకని భారత్ పైన కూడా చాలా బాధ్యత ఉంది. నాకు ఒక నమ్మకం కూడా ఉంది. మూర్తి గారి స్ఫూర్తి ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ని బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. వెంకటేశ్వరరావు గారు ఆయన జీవితమే ఒకసారి కానీ చేసుకుంటే, ఆయన చెప్పినట్టు ఆయన ఒక డాక్టర్గా చేసిన తర్వాత ఆయన చేయాల్సింది ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేయాల. మంత్రిగా ఉండి డాక్టర్గా ప్రాక్టీస్ చేశాడు, అది వేరే విషయం. ఆయనకు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ ఇస్తే ఈయన ప్రాక్టీస్ చేశాడు. పీడీఎస్ ధాన్యం అంటే కేవలం స్మగ్లింగ్ కోసమే అన్నట్లుగా వైసీపీ పాలకులు మార్చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఒక మాఫియాలా ఏర్పడి ధాన్యాన్ని పేదలకు దక్కకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కొండబాబు, కూన రవికుమార్, వెనుగండ్ల రాము తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలకు నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాకు పాల్పడే వారిపై గతంలో కంటే కఠినమైన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ రోజుకి కూడా చాలా కుటుంబాలు దీనిపైనే ఆధారపడి ఉంటాయి అధ్యక్ష. రేషన్కి ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వ్యవస్థని ఎట్లా మార్చేశారంటే, పీడిఎస్ రైస్ అంటే కేవలం స్మగ్లింగ్ కోసం, ఒక ఇల్లీగల్ యాక్టివిటీ కింద దీనికి ఒక డీప్ రూటెడ్ మాఫియాని క్రియేట్ చేసి రాష్ట్రానికి తీవ్రమైన నష్టం కలిగించారు అధ్యక్ష. అంటే ఎంత దారుణంగా ఉందంటే, ఒక ప్రాంతమే కాదు అధ్యక్ష, కేవలం నేను ఒక రైస్ మిల్లర్లే నేను ప్రస్తావించాను. ఎందుకంటే అందరి పాత దీంట్లో బాగా లోతుకి వెళ్ళిపోయింది అధ్యక్ష. మేము ధాన్యం ఏ విధంగా సేకరిస్తాం, అసలు అవసరం ఎంత అని మీరు అన్నారు బుచ్చయ్య చౌదరి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా మనకి ప్రొడక్షన్ దాదాపు 1,20,00,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అందులో మనకి మార్కెట్లోకి వచ్చేది 80 లక్షల మెట్రిక్ టన్ను. 80 లక్షల మెట్రిక్ టన్నులకు గాను మిల్లర్స్ దగ్గరికి మనం పంపించి కస్టమ్ మిల్ రైస్ చేయగలిగేది 40 లక్షల మెట్రిక్ టన్ను. ఈ 40 లక్షల మెట్రిక్ టన్నులోనూ దాదాపు 30 నుంచి 32 లక్షల మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్ కోసం ఉపయోగించుకుంటాం అధ్యక్ష.
జాతీయ సంస్థ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి బ్యాలెన్స్ స్టాక్ ఇచ్చేసి దేశంలో ఎక్కడ ఉపయోగం ఉన్నా కూడా ఆ నిల్వలు వాళ్ళు మార్చుకుంటారు అధ్యక్ష. ఆయన అడిగారు రైస్, ఆయన రైస్ గురించి కూడా చెప్పానండి. ఆ విధంగా కొనసాగుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని కావాలని కొంతమంది వాళ్ళ స్వార్థం కోసం, స్వప్రయోజనాల కోసం ఎంతో నష్టం కలిగించారు అధ్యక్ష. ఇందాక కూనా రవికుమార్ గారు అడిగారు, చాలా సంతోషం, మీకు కొన్ని వివరాలు చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వీళ్ళు ధాన్యం జప్తు చేసింది 76,854 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. 5 ఇయర్స్లో 2019 నుంచి 24 వరకు. కూటమి ప్రభుత్వం వచ్చినాక కేవలం 6 నెలల్లో మేము జప్తు చేసింది 60,000 మెట్రిక్ టన్నుల అధ్యక్ష. అంటే ఆల్మోస్ట్ 78% ఆఫ్ వాట్ ద ప్రీవియస్ గవర్నమెంట్ హాస్ డన్ ఇన్ ద పాస్ట్ 5 ఇయర్స్. అక్కడ జరిగిన తనిఖీల్లో ఒకే రోజున దాదాపు 50,000 మెట్రిక్ టన్నులు రైస్ మేము సీజ్ చేసాం అధ్యక్ష. 50,000 మెట్రిక్ టన్స్. అందులో ల్యాబ్కి పంపించి అనాలిసిస్ వచ్చిన తర్వాత 25,386 మెట్రిక్ టన్నులు పీడిఎస్ రైస్గా మేము నిర్ధారించాం అధ్యక్ష. 13 సంస్థల పైన, గోడౌన్స్ పైన కేసులు పెట్టాం. వాళ్ళపైన 6A కేసెసే కాకుండా ఈ సెక్షన్ 7 ఆఫ్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి తనపై చేసిన విమర్శలకు ప్రజలే సరైన సమాధానం ఇచ్చారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి విమర్శలకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం తనకు లేదన్నారు. ప్రజా తీర్పు కాంగ్రెస్ పాలనకు చెంపపెట్టు లాంటిదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనకు గత పార్లమెంట్ ఎన్నికల్లోనే ప్రజలు మరి కర్రు కాచి వాత పెట్టారు. ఈ ఎన్నికల్లో మరి పూర్తిగా తమ అభిప్రాయాన్ని స్పష్టం చేశారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి విషయాల మీద నేను స్పందించదలుచుకోలేదు. ఆయన గాలి మాటలు మాట్లాడుతుంటే నేను మాట్లాడుతూ ఉంటే ఆయనకు అలసిగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన మాటలకు వ్యక్తిగతంగా ప్రభుత్వపరమైన అంశాలు కావచ్చు, విధానపరమైనటువంటి అంశాల మీదనే తప్పకుండా మాట్లాడతాను. నా మీద గాలి మాటలు మాట్లాడినప్పుడు నేను జవాబు చెప్పుకోవాల్సినటువంటి, సంజాయిషి చెప్పుకోవాల్సినటువంటి అవసరం నాకు లేదు. ఆ ప్రజలు తీర్పే నా గురించి ఈ ఎన్నికల ప్రచారంలో ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతున్నదో ఆ తీర్పే కాంగ్రెస్ పార్టీకి, పాలక పార్టీకి చంపచెల్లుమనిపించింది. నా మీద విమర్శకు సరైన జవాబు తెలంగాణ ప్రజలే చెప్పారు. రెఫరెండం అన్న ఈ ఎన్నికలను 2 కోల్పోయింది కాంగ్రెస్. ఈ మేధావులు ఇచ్చిన తీర్పు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ, అది రైతులకు మరి ఎకరాకు 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమం గాని, కౌలు రైతులకు గాని, రైతు కూలీలకు గాని, నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇచ్చేటువంటి నిరుద్యోగ వృత్తి గాని, తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు కానీ, దళిత కుటుంబాలకు ఇవ్వాల్సినటువంటి 12 లక్షల రూపాయలు కానీ, ఆడబిడ్డలకు ఇవ్వాల్సినటువంటి స్కూటీ, మోటార్ సైకిల్ కానీ ఏవైతే హామీలు ఇచ్చారో ఇప్పటికైనా హామీలు అమలు చేసే దిశగా ఉండాల్సిందిగా నేను తెలంగాణ ప్రజానీకం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను. 317 కారణంగా, జీవో 317 కారణంగా ఉద్యోగస్తులు గాని, ఉపాధ్యాయులు గాని ఏదైతే నష్టపోతా ఉన్నారో, ఏదైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ యొక్క సమస్యను కూడా సానుకూలంగా ఇప్పటికైనా పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. నల్గొండ, ఖమ్మము, అదేవిధంగా వరంగల్ సంబంధించి మేము ప్రత్యేకంగా పార్టీలో చర్చించి ఆ 3 జిల్లాలలో పార్టీ బలపడడం కోసం కావలసినటువంటి చర్యలు ఏ రకంగా ఉండాలో ప్రత్యేకంగా దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఆ జిల్లాలో కూడా బలపడడం కోసము, ప్రజల మద్దతు కూడగట్టడం కోసము తప్పకుండా ప్రయత్నం చేస్తాము. ఎన్నికల్లో కొంత మేము విజయం సాధించకపోవడానికి కొంత మా లోపం కూడా కారణమే. ఆ లోపాలన్నీ కూడా సరిదిద్దుకొని ఉభయ రాష్ట్రాల రైతుల ప్రయోజనాలు, ప్రజల అభివృద్ధి కోరుకునే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్థం పర్థం లేని అసత్య ఆరోపణలు చేయడం తగదు. కృష్ణా ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రకు నీటి వాటా చట్టబద్ధంగా, న్యాయబద్ధంగానే అడుగుతున్నామని, రాజకీయ ఉనికి కోసం రాద్ధాంతాలు చేయొద్దని మీడియాతో మాట్లాడుతూ తెలిపాను. మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రైతుల ప్రయోజనాలు బాగుండాలని, ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధిలో నడవాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అంటే తెలంగాణలో తమ రాజకీయ పబ్బం కోసం, తమ రాజకీయ ఉనికి కోసం పదే పదే ఇట్లా ఏపీ మీద మరి అవాస్తవమైన ఆరోపణలు చేయడం తగదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. నిన్ననే మాట్లాడుతూ ఉన్నారు, ఏదైతే రోజుకి 10,000 క్యూసెక్ల నీరు
తరలించిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదు అనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న కూడా మీరు చూసారు, ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయిన విషయాన్ని, అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి, అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈవేళ కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం మరి 811 టీఎంసీలు లభ్యత ఉన్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 512 టీఎంసీలు, అదేవిధంగా తెలంగాణకు 299 టీఎంసీలు, అది న్యాయబద్ధంగా వాటా పంచుకునేటువంటి విధంగా మరి ఒప్పందం ద్వారా వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా. మరి ఇటువంటి పరిస్థితుల్లో మొన్న మనం చూసాం 2024-25లో శ్రీశైలంకి 1600 టీఎంసీల నీరు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఏదైతే ఆ యొక్క కృష్ణా నదికి దిగువన ఆకరణ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి 871 టీఎంసీలు, అక్షరాల 871 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి, బంగాళాఖాతంలోకి, ఉప్పు నీరులోకి కలిసిపోయినటువంటి పరిస్థితి. నేను అడుగుతూ ఉన్నా, అంటే ఏదైతే ఈ యొక్క వృధాగా సముద్రంలోకి పోవడం కంటే ఏదైతే అదనంగా వచ్చినటువంటి ఆ వరద జలాల్ని అత్యంత వెనకబడినటువంటి కరువు జిల్లాలైనటువంటి రాయలసీమకు, అదేవిధంగా ఫ్లోరైడ్ బాధితులు పెద్ద ఎత్తునటువంటి ప్రకాశం జిల్లాకు మరి ఆ వరద జలాల్ని ఉపయోగించుకుంటే తప్పేంటో మరి ఈవేళ మరి మీరు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఏదైతే శ్రీశైలం దగ్గర కూడా మొన్న మనం చూసాం, కృష్ణా నదికి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొన్న 2024 అక్టోబర్ 25 వరకు మరి కృష్ణా నదికి సంబంధించి ఇన్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ రకంగా పెద్ద ఎత్తున ఏదైతే కృష్ణా నదికి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజయనగరం జిల్లా నందిపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమి పూజకు ఆయనను ఆహ్వానించారు. ఏప్రిల్ 30న నందిపురంలో ప్రపంచంలోనే ఎత్తైన 108 అడుగుల శ్రీ అర్ధనారీశ్వర స్వామి విగ్రహానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద్ భవనంలో గురువారం టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో కలిసి టీటీడీ చైర్మన్ భక్తులకు వడవడ్డింపు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ తాను బాధ్యతలు స్వీకరించిన తర్వాత అన్నప్రసాదం మెనూలో భక్తులకు అదనంగా ఒక పదార్థం వడ్డించాలని ఆలోచన కలిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా ఆయన అంగీకారంతో వడల వడ్డింపు కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ప్రారంభించామన్నారు. ఇప్పటికే భక్తులకు నాణ్యమైన దినుసులతో భక్తులకు రుచికరమైన అన్న ప్రసాదాలు అందిస్తున్నట్టు టీటీడీ చైర్మన్ విఆర్ నాయుడు తెలియజేశారు. భక్తులకు పంపిణీ చేసే వడ తయారీలో శనగపప్పు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, సోంపును ఉపయోగించనున్నారు. అన్నప్రసాద కేంద్రంలో ఇకపై ప్రతిరోజు ఉదయం 10:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు 35,000 వడలను భక్తులకు వడ్డించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శాంతారాం, డిప్యూటీ ఈఫోలు లోకనాథన్, రాజేంద్ర, కేటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ చేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది. చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది. ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడిసరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం.
భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. All of you know that lakhs of pilgrims come to visit Sri Lord Venkateswara Swami. They take Annaprasadam. So mainly it is Tarigonda Vengamamba Annaprasadam complex. Number of people have their breakfast, lunch and dinner. So previously there used to be lot of complaints on the quality of the Annaprasadam, different items supplied. So Honorable CM Sri Nara Chandrababu Naidu garu directed us that we should give highest priority to the quality of Annaprasadams given to the devotees. So as per that, we have taken number of steps to improve the quality. So basically starting with the quality of the ingredients which are మెడికల్ మాఫియాగా శ్రీకాకుళం మత్తు పదార్థాల నివారణపై చర్యల శూన్యం. పేపర్ ప్రకటనకే పరిమితమైన మెగా డిఎస్సీ. పత్రికా సమావేశంలో ఏవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొత్స సంతోష్, కొన్నా శ్రీనివాసరావులు పిలుపు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాలు మెడికల్ మాఫియాగా మారాయని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మొజ్జాడ యుగంధర్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి సంతోష్, కొన్న శ్రీనివాసరావులు అన్నారు. నరసనపేట కేంద్రంలో ప్రైవేట్ కళాశాలలో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఆర్ఎంపీ డాక్టర్ నుండి ఎండి డాక్టర్ల వరకు అధిక మొత్తంలో టెస్టులు, స్కానింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనలను వ్యతిరేకంగా హాస్పిటల్లో నోటీస్ బోర్డులు ఏర్పాటు చేయకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ జిల్లా వైద్య శాఖ అధికారి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏమిటని వారు ప్రశ్నించారు. అదేవిధంగా పేద ప్రజలు అనారోగ్య పరిస్థితుల్లో డాక్టర్స్ వద్దకు వెళితే ముందుగానే టెస్టులు చేయించాలని, స్కానింగ్ తీయాలని భయపెట్టి వారి వద్ద నుండి సొమ్మును వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవైఎఫ్ నాయకులు ఆర్ అరవింద్, పి వాసు, వై వేణు, నారాయణరావు, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్య కారణం ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాలు ఆల్రెడీ జరుగుతున్నాయి. దాంట్లో కనీసం ఎన్నికల ముందు మంత్రి లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తాను, మెగా డిఎస్సీ మీద ఫస్ట్ సంతకం పెడతాను, నిరుద్యోగ యువతను ఆదుకుంటాను, ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి 20 లక్షల మందికి ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ మా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఉద్యోగ పద్ధతి కలిగిస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు మెగా డిఎస్సీని కాలయాపన చేస్తూ ఇప్పుడు 9 మాసాలు గడుస్తున్నా ఇంతవరకు మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా పేపర్లో ప్రకటనకి మీడియా మిత్రులు తప్ప తెలియజేయడం తప్ప కానీ పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. తక్షణమే మెగా డిఎస్సీ రిలీజ్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తున్నాం. అదే తరుణంలో కూడా ఈ రోజు చూసుకుంటే ఈ రాష్ట్రంలో 2,34,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వివిధ శాఖల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, అలాగే మెగా డిఎస్సీ, అలాగే అవుట్ సోర్సింగ్ కింద కూడా ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా పూర్తి స్థాయిలో ఖాళీలు ఉన్నాయి. అవి తక్షణమే భర్తీ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ఆ తరుణంలో కూడాను గత ప్రభుత్వంలో పనిచేసిన 2,60,000 మంది వాలంటీర్లు ఈ రోజు ఉద్యోగ పద్ధతి కల్పిస్తాము, మీకు వస్తే 5,000 గౌరవవేతనం సరిపోదు, పూర్తి స్థాయిలో 10,000 గౌరవవేతనం చేస్తామని చెప్పిన ఆనాడు ఎన్నికల ప్రచారంలో, ఇప్పుడు ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఆ హామీని మేము నిలబెట్టుకోవాలని చెప్తున్నాము. అదే పద్ధతిలో కూడా ఏపీ బెవరేజ్ కంపెనీ తరఫున పనిచేస్తున్న ప్రభుత్వ వైన్ షాపుల్లో గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కూడా ఈ రోజు 15,500 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు 9 మాసాలే ఉద్యోగ పద్ధతి లేక, ఉద్యోగ జీతాలు లేక, ఫ్యామిలీతో ఇబ్బంది పడుతూ ఈ రోజు నడి రోడ్డు మీద పడుతున్నా పట్టించుకుని ప్రభుత్వం ఆనాడు వీళ్ళందరినీ కాపాడుతాను, ఉద్యోగ పద్ధతి కల్పిస్తానని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చి నిరుద్యోగ యువతను పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందని మేము చెప్తున్నాం. అలాగే అలాంటి పద్ధతులు కాకుండా పూర్తి స్థాయిలో వీళ్ళకి ఏదో పద్ధతిలో ఎక్కడో దగ్గర అకామిడేషన్ చేసి పూర్తి స్థాయిలో ఉద్యోగ పద్ధతి కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తాం. లేని రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున యువతను సమీకరించి రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఈ జిల్లా కేంద్రంలో కూడా పూర్తి స్థాయిలో ఉద్యమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.